ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు భారత్ టీ20 కప్ గెలవడంతో ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను కూడా గెలిచి వరల్డ్ కప్ సాధించారు. 2007 మొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ మరలా 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. భారత్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందోత్సాహాలతో ఉన్న అభిమానులకు భారత్ క్రికెట్ స్టార్ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం నిరాశకు గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ క్రికెట్ కింగ్ కోహ్లీ ఎన్నో రికార్డులు తన పేరుపై లిఖించుకున్న కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే తన అంతర్జాతీయ టీ20 అని కప్పు గెలిచిన తర్వాత ప్రకటన కూడా చేసేశాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కింగ్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. టీ20 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ కొట్టే షాట్ల కోసం క్రికెట్ అభిమానులు పడిచేస్తారు. పాకిస్తాన్లో సైతం విరాట్ కోహ్లీ కోసం విపరీతంగా పడిచచ్చే అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ కోసం ఈ వరల్డ్ కప్ టీ20 కప్ గెలవాలని వారు కూడా కోరుకున్నారు. అయితే కోహ్లీ నిర్ణయం అభిమానులకు విస్మయాన్ని కలిగించింది. ఇది చాలదన్నట్లు భారీ షాట్లు కొట్టడంలో పేరొందిన క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సం. రోహిత్ శర్మ అభిమానులు సైతం రోహిత్ తీసుకున్న నిర్ణయంకు షాక్ గురి అయ్యారు. భారత జట్టును గత కొన్నేళ్లుగా విజయపథంలో నడిపిస్తున్న ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్గా తన చివరి మ్యాచ్ను ఆడేశాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్తో బీసీసీఐతో ఉన్న ఒప్పందం పూర్తయింది. హెడ్ కోచ్గా కొనసాగడానికి కూడా రాహుల్ ద్రావిడ్ మక్కువ చూపలేదు. క్రికెట్ జట్టుతో హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని ముగించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా విరమించడం భారత్ క్రికెట్ ప్రేమికులకు చాలా నిరాశ కలిగించే విషయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే టెస్ట్ మ్యాచ్ల్లో ఇంకా ఆడుతూ ఉండడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.